అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇగో మా కందుల రమేష్ గారని సీనియర్ జర్నలిస్ట్ ఈయన. చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఎలాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి రాష్ట్రానికి మేలు చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు మాట్లాడాడు ఆయన. అలాంటి రమేష్ గారు కూడా జీవీ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కొంచెం ఆయన కోప్పట్టడం జరిగింది. ఈయన నేను తప్పుపట్టాను కానీ పెడతా. ఈయన మాట్లాడిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశానికి అనుకూలమైన చాలా మీడియాలు చాలా మంది పెద్దలు ఇవే మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన మాట్లాడిన పాయింట్ల నుంచి ఈరోజు మీకు కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకున్నాను. అనగా జీవీ రెడ్డి ఎందుకు అంత తొందరపడి రిజైన్ చేశాడు? ఆయన వీడి రక్తం అవడం వల్ల, జోకుడు కావడం వల్ల ఆ విధంగా తొందరపడ్డా? లేదు దానికి జస్టిఫైబుల్ కాజ్ ఉందా? తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి జీవీ రెడ్డికి రాజీనామా చేయని తప్పని పరిస్థితి ఏర్పడింది. తన సిన్సియారిటీని, కమిట్మెంట్ని నమ్మకపోవడమే కాకుండా తానేదో పెద్ద తప్పు చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అనే అభిప్రాయం కలిగింది. ఎలా కలిగింది? జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకుని ఆరోపణ చేశాడు ఫైబర్నెట్ ఎండీ మీద. ఆ వెంటనే ఐఏఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. ఒక స్మాల్ టైం ఒక్క మాట చెప్తానండి. జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది 100% తప్పు. నిజంగా ఆయనకి జరగట్లేదు, నిజంగా ఆయన అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు. ఈయన ఒకవేళ ట్రై చేశారు అనుకుందాం, అపాయింట్మెంట్ ట్రై చేశారు, దొరకలేదు. దొరకపోతే ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఏమి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చలేదు. నువ్వు ఖచ్చితంగా ఈ నెలలో 1,00,000 కనెక్షన్లు పెంచాలి, లేదా ఈ నెలలో దీని నుంచి ఇంత ఆదాయం తీసుకురావాలి, ఇమీడియట్గా చేయండి జీవీ రెడ్డి గారని ఒకవేళ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి. అరే నాకు ఇంత టార్గెట్ ఇచ్చారు, ఇక్కడ చూస్తే పని జరగట్లేదు కాబట్టి నాకు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి చర్చించాలి అంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి. మీరే టార్గెట్ ఇచ్చి మీరే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అలా చేస్తాను, నేను చేయను అనుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ ఏం టార్గెట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఈ ఫైబర్ నెట్ మీద దానికి ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వైసీపీ హయాంలో మొత్తం పడుకోబెట్టారు. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి ఓకే, అందరికి మీరు అలా ఉండండి. వన్ బై వన్ చక్కది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ గవర్నమెంట్ వచ్చినట్టే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్టే పథకాలు రద్దు అయిన 27 దళిత పథకాలు చేస్తామన్నారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా అవే మీరు ఎందుకు చేయలేదండి ధర్నాలు రాష్ట్రపతులు చేస్తే? అరే ఒకటి చక్కబెట్టుకొస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నారు. పెంచినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుందని వెయిట్ చేయాలండి. గవర్నమెంట్ మీద ఉక్కిరి బిక్కిరి చేసేసి మాకు ఇమీడియట్గా జరగాలని మనం పట్టుపట్టుకోవాలి. అయితే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టడం అంటే గవర్నమెంట్ని తిట్టడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక ఐపీఎస్నో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్నో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మనం టార్గెట్ చేసి మాట్లాడటం అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసినట్టండి. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారుల్ని టార్గెట్ చేయరు. ఉదాహరణకి చేబ్రోల్లో ఒక ఎంఆర్ఓ గారు జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో ఒక రైతు దగ్గర భూమి లాక్కుంటే ఆయన గుండె పడుతూ చనిపోయాడు. పెద్ద గొడవ చేసాం, మేము పెద్ద పోరాటం చేసాం. ఆ ఎంఆర్ఓ మీద ఒక యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు? ఆ ఎంఆర్ఓ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేసింది. ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకున్నట్టే ఆ రోజున. అయితే మనం ఎక్కువ ప్రతిపక్షంలో ఉండి పోరాడు అలవాటు అయిపోయి ఏమైందంటే ప్రతి చిన్నదానికి మనం ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేయడము, లేకపోతే ఇంకోటి ఏదో సోషల్ మీడియాలోనో ఎక్స్లోనో పోస్ట్ చేయడము, ఇది అలవాట్లో పొరపాటు అయిపోతుందండి. ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్రెస్ మీట్ పెట్టకుండా అధినాయకులు మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు, మీకు జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చారు, మీకు చాలా వాల్యూ ఇచ్చింది గవర్నమెంట్. వచ్చిందంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నా సరే మీకు ఆల్రెడీ ఒక చైర్మన్ సీట్ ఇచ్చారు. మీ క్యాపబిలిటీ మీద నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్నప్పుడు 3 నెలలు కదా అయింది, ఇంకో 3 నెలలు అది ఏం తప్పు? లేదా ఒక సంవత్సరం అది ఏం తప్పు? లేదా రోడ్ల మీద జనం రోడ్ల మీద వచ్చేస్తారా వీ వాంట్ ఏపీ ఫైబర్ అని అంటలేదు కదా. కొన్ని ఏమన్నా ప్రజలందరూ కష్టాలు పడిపోతుందని కాల్ చేస్తే ఇదేంటండి ఎంత ప్రజలంతా కష్టాలు పడుతుంటే మీరు పట్టించుకోరేంటి నేను కంగారు పట్టుంటే అర్థం ఏముందండి, ఒక కేవలేదు కదా. దానికోసం ఎందుకు ఇంత షార్ట్ గ్యాప్లో ప్రెస్ మీట్ పెట్టడం తప్పండి. పొలిటికల్ లీడర్ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాజద్రోహం చేశాడు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి? వాళ్ళు తమ ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గారికి చేరవేశారట. ఆ తర్వాత జీవీ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు జీవీ రెడ్డికి అవమానకరంగా తోచింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఓపెన్గా మాట్లాడడం వల్ల ఇబ్బందులు వస్తాయి పరిపాలనలో అని అనుకోనొచ్చు. కానీ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి ఇంతకీ అసలు విషయం ఏంటి, ఏ బేసిస్ మీద ఈ ఆరోపణ చేశావు అని కనుక్కొని ఎవరిది తప్పు నిర్ణయిస్తే బాగుండేది. ఆయన అట్లా చేయకుండా నేరుగా జీవీ రెడ్డిని మందలించాడు. మందలించడం కాదు, ఈనాడు కథను చూడండి. సమస్య ఏదైనా ఉంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి, యువరాజ్ గారు ముఖ్య కార్యదర్శి ఈ శాఖకి, లేక మంత్రి అంటే జనార్దన్ రెడ్డి గారి ద్వారా తన దృష్టికి తీసుకురాకుండా బహిరంగ ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పి జీవీ రెడ్డిపై మండిపడ్డారు. అది ఇంపార్టెంట్. ఇకపై గీత దాటితే వేటు తప్పదు అని హెచ్చరించారు. ఏం హెచ్చరించారు? వేటు తప్పదు అని హెచ్చరించారు. ఆ ఒక్క మాట చాలు బహుశా జీవీ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే, అంటే పరోక్ష. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళు మనల్ని ప్రేమగా చూసినంత కాలం వాళ్ళు మనల్ని ఉదయం లేపుతారు, టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, స్నానం చేస్తారు, యూనిఫామ్ ఇస్తారు, అది ఇస్తారు పిల్లలకి. అవి ఏమీ గుర్తుండవండి. అరే మా కోసం మా అమ్మ నాన్న ఇంత కష్టపడతాను గుర్తుండదు. ఎప్పుడైనా ఏంటి ఎలా చేసావు అంటే అదే పట్టుకుంటారు. ఇది కూడా అంతే కదండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు కన్నా ఎంతో సీనియర్లు, ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో బలమైన వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ పార్టీలో.
వాళ్ళు ఎవరికి ఇవ్వని జాతీయ అధికార ప్రతినిధి ఒక జీవి రెడ్డి గారికి ఇచ్చినప్పుడు అరే ఇంతమందిని కాదని ఒక జీవి రెడ్డి గారికి ఇంత అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పవచ్చు అని ఎవరు మాట్లాడుతుండండి ఆ రోజు. లేదా ఇంతమంది ఇంకా ఉండగా చాలా పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇంకా ఖాళీగానే ఉన్నారు. వైసీపీ ద్వారా చిత్రహింసలు గురైన వాళ్ళు కూడా ఇంకా అలా ఖాళీగానే ఉన్నారు. అయినా కూడా జీవి రెడ్డి గారిని ఎంత తొందరగా గుర్తించి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ చేశారని చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఏదో ఇష్యూ జరుగుతుంది, దీన్ని అంతగా క్లోజ్ చేయండి, ఎందుకు ప్రెస్ మీట్ల దాకా వెళ్ళటం అన్నప్పుడు పదే పదే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేదా అధికారిని టార్గెట్ చేయడం అంటే గవర్నమెంట్ టార్గెట్ చేయడం పబ్లిక్గా. అది ప్రతిపక్షాలు మాత్రమే చేస్తాయి. అధికార పక్షంలో మనం ఉండి కూడా ఇప్పుడు తండ్రి స్థానంలో నేను నా కొడుకు నా మాట ఇంట్లేదంటే ఏంటి అర్థం? నా కొడుకు నా మాట ఇంట్లేదంటే అంటే తండ్రిగా నేను ఫెయిల్ అయినట్టండి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఉండి అధికారి నా మాట ఇంట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయినట్టు వస్తుంది అర్థం. చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారు, అధికారులని కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టేస్తున్నారు. ఏం చేయగలరో చూపించారు కదా చిటుకులో. దినేష్ కుమార్ ఎక్కడి నుంచి అక్కడికి చిటుకులో కదా పంపించారు ఐఏఎస్ ఆఫీసర్ని. ఆయన క్రెడిబిలిటీకి దెబ్బ తగిలేలాగా అంటే మనం మాట్లాడే మాట మంచిదే అవ్వచ్చు, న్యాయమే అవ్వచ్చు, కానీ ఆ మాటలో సెకండ్ మీనింగ్ ఒకటి మన అధినాయకుడికి డ్యామేజ్ చేస్తుందనే మరి కనీసం ఆలోచన చేయాలి కదా. నేను జీవి రెడ్డి గారిని ఏం తప్పు పట్టట్లే. ఆయన చేసిన ఫైట్ బాగుంది, వైసీపీ చేసిన అక్రమాలు బయట తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఆయన ఎదిరించిన తీరు బాగుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇంటర్నల్గా చేసింటే బాగుంది. అలా కాకుండా పబ్లిక్గా మాట్లాడటం వాళ్ళు ఏమైంది, ఈవేళ ఆయన అవునండి నేను కొత్త కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే కొత్తగా నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడిన మాటలు ఎవరు ఉపయోగించుకుంటారు? వైసీపీ ఉపయోగించుకుంటుంది. నిజానికి కొత్త కనెక్షన్ లేకపోవడం, నెట్వర్క్ ఇష్యూస్ వైసీపీ గవర్నమెంట్లోనే మొదలైపోయాయి. నేనే బాజున్నా, ఏపీ ఫైబర్ నెట్ ఆ కేబుల్ ఉంది చూపించమంటారా, నా ఆఫీస్లో ఉంది, ఎప్పుడు పనిచేయదు అది. ఇప్పుడు జీవి రెడ్డి గారు టీడీపీని అక్రమాలను బయట తీశారని బయటకు పంపించారు, టీడీపీని వ్యతిరేకించారని బయటకు పంపించారని ప్రచారం చేస్తారు కదా వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అంత ఆయుధం ఇవ్వాలండి మనం? చంద్రబాబు నాయుడు గారే నువ్వు రాజీనామా చేసి వెళ్ళు అని చెప్పినట్లయింది. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, వ్యక్తిత్వం ఉన్నా ఆ తర్వాత ఎవరు ఆ పదవిలో కొనసాగలేరు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా తనదే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అని అనుకున్న తర్వాత జీవి రెడ్డి అక్కడ కొనసాగాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల అతను వెంటనే రాజీనామా. జీవి రెడ్డి గారితో ఏం మాట్లాడారో లేకపోతే దినేష్ కుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు తెలియదండి. అది జస్ట్ ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే జీవి రెడ్డి గారైనా చెప్పాలి, చంద్రబాబు గారైనా చెప్పాలి. అక్కడ ఈనాడు పత్రికా విలేకరు అయితే అక్కడ ఉంటారు కదా, ఇద్దరు మాట్లాడుకునేప్పుడు వాళ్ళిద్దరు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు నేను ఇలాగ అన్నారంటే మనం నమ్ముదాం. లేదా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పబ్లిక్గా ఇలాగ అన్నాను, నేను ఇలా మందలించానంటే నమ్మాలి. అంతే తప్ప ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారు దినేష్ కుమార్ గారిని అనకుండా బాబు నువ్వు సూపర్ చేస్తా బాబు అంటారా? ఒకవేళ నిజంగా దినేష్ కుమార్ గారికి సపోర్ట్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు ఎందుకు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు? అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఆయన కెరీర్లో బ్లాక్ మార్కే కదా ఐఏఎస్ ఆఫీసర్కి. ఆయనకు పనిష్మెంటే కదా ఇది. వేరే పోస్టింగ్ ఇవ్వకుండా నువ్వు జీఐడీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నిజంగా ఆ దినేష్ కుమార్ వెనకేసుకొచ్చే ఐడియా చంద్రబాబు గారికి ఉంటే, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయపడిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? ఆల్రెడీ రిజైన్ చేశాడు జీవి రెడ్డి గారు. ఆయన అలాగే వెళ్ళిపోయాడు కదా. దినేష్ కుమార్ నువ్వు అంటే నాకు భయం కదా, నువ్వు ఇక్కడ ఉండిపోందుడు కదా ఆయన, ఎందుకు ఆయన కూడా తీసేస్తాడు? కనీసం ఇప్పుడైనా మనం అర్థం చేసుకుని ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పకపోతే మరి ఎలా? టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నాను. కొన్ని ఛానల్స్ అయితే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు తిరగబడిపోతున్నారని రాస్తున్నారు అని వేసేస్తున్నారు వీడియోలు. అదే ఏంటండి ఇది? టీ కప్లో తుఫాన్ కదా ఇది, దీనికి ఎందుకు ఇంత రచ్చ? అసలు టాపిక్లను పక్కదారి పట్టించారు చక్కగా. వైసీపీ నవ్వుకుంటూ ఉంటారు, కూర్చున్నారే భలే టాపిక్ డైవర్ట్ చేశారా? లేకపోతే నిన్నటి నుంచి జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారు, జగన్ గారిని ఎటకారం చేస్తున్నారు. ఇప్పుడు చూడు ఆలకాలకే పెట్టేసాం. ఇప్పుడు వదలమంటే కప్ప కోపం, కరవమంటే పాము కోపం ఏదో ఉంటుంది. అలా ఇప్పుడు జీవి రెడ్డి గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు తప్పైపోతారు. లేదు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అన్నారు అనుకోండి, జీవి రెడ్డి గారు తప్పైపోద్ది. మనకి బలి ఇంకేంటి వివరాలు? ఇలాంటి ట్రాపుల్లో పడకండి. చేశాడు రాజీనామా చేయడం పదవికే కాదు, పార్టీ కూడా చేశాడు. ఎందుకంటే పార్టీ నాయకుడికే తన మీద నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో కొనసాగడం అని ఎవరికైనా అనిపిస్తుంది. అధికారంలో లేనప్పుడు నమ్మకం లేకపోతే అసలు అవకాశం ఇవ్వరు. నమ్మకం లేకపోతే జాతీయ అధికార ప్రతినిధిని చేయరు. ఎందుకంటే అధికార ప్రతినిధిని ఒకసారి అన్న తర్వాత ఆయన ఏం మాట్లాడినా పార్టీ మాట్లాడినట్టే. అరే పార్టీ ముఖ చిత్రం అయ్యా నువ్వు, పార్టీ గొంతు నువ్వు అని చెప్పి అవకాశం నమ్మకం లేని వాళ్ళకి ఇస్తారండి? రమేష్ గారు నమ్మకం లేని వాళ్ళు తీసుకొని చైర్మన్ చేస్తారండి? వాళ్ళు ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇది ప్రత్యర్థి ఉపయోగించుకుంటుంది, ఆపండి. ఇది ఆపకపోతే చర్యలు తీసుకుంటారని ఒకవేళ పెద్ద అన్నాడు అనుకోండి, ఏం తప్పండి అది? మన పార్టీలో చేరాడు. అణచివేత ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం మీద టీవీ ఛానల్స్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. ఒక ప్రొఫెషనల్ అయింది కూడా తన కెరీర్కి దెబ్బ తగులుతుంది అని తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాడు అనే విషయాల్ని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోవాలా, అది ఆశ్చర్యం. ఆ తర్వాత అసలు యాక్చువల్ అవన్నీ నేను పరిగణలోకి తీసుకున్నానండి. మీరు చెప్పినవన్నీ కూడా జీవి రెడ్డి గారు చేశారు 100%. ఆయనకి మనం ఏం వంకలు పెట్టలేదు. కానీ వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి అప్పుడే పార్టీలోకి వచ్చినా కూడా ఆ స్థాయి అవకాశాలు కల్పించాడు ఆయన. అప్పుడే వచ్చారు పార్టీలో. అందుకని సీనియర్లు తెలియని వాళ్ళు పార్టీ కోసం సంవత్సరాలు దశాబ్దాలు కష్టపడిన చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ కాదని జీవి రెడ్డి గారికి అవకాశం ఇచ్చారంటే అంత నమ్మకం చూపించాడు ఆయన. నమ్మకం లేకపోవడం కాదండి,
కేవలం ఇక్కడ ప్రెస్ మీట్లు బదనామా అవుతున్నాం చిన్న టాపిక్ దొరికితేనే దాన్ని చిలవలు పలవలేస్తారు వైసీపీ వాళ్ళు. ఈ టైంలో మన గవర్నమెంట్లో మన అధికారులు మనం టార్గెట్ చేయడం పబ్లిక్గా ఎందుకు? అది లేకపోతే అసలు ఏ గొడవ లేదు కదండి ఇక్కడ. ఇష్యూలో కూడా జీవిరెడ్డిదే తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మాటలు మాట్లాడినా పర్వాలా. అవేమీ లేకుండానే పాత పద్ధతిలో మోస పద్ధతిలో హెచ్చరించడాలు మందలించడాలు చేస్తే యువ రాజకీయ నాయకులు తీసుకోలేరు దాన్ని. పార్టీ నాయకుడికే నమ్మకం లేనప్పుడు ఇంకెందుకని చెప్పి పార్టీకి రాజీనామా చేశాడు. అందుకని ఆయన ఇంతకీ అసలు ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ఆ రకమైన కంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇంటెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఉద్దేశం ఏంటి? ఆయన ఏమైనా తన సొంత ప్రయోజనాల కోసం నాకు కుర్చీ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బత్యాలు ఇవ్వలేదు అని గలగల కంప్లైంట్ చేసింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలను వెలుగులోకి తీసుకు. టు బి ఫ్రాంక్ ఆయన అది కూడా అన్నారు. ఏబిఎన్లో అందరికి వచ్చి మాకు ఫస్ట్ లిస్ట్లో వస్తుంది అనుకున్నాం, మాకు ఎందుకు ఇవ్వలేదు అని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం కూడా మనం తప్పట్లేమండి. ఎందుకంటే పనిచేసినోడు ప్రతిఫలం ఆశించడానికి ఖచ్చితంగా అర్హుడే. దాన్ని అప్పుడు కూడా ఆయన ఎవరు తప్పట్లే. అవును, ఆయన కష్టపడినప్పుడు కొత్త వాళ్ళు ఎవరో సీట్లో కూర్చున్నారు. ఇది ఉన్నారు. అంతకుముందు పోరాడే టైంలోనూ జైలుకి వెళ్ళే టైంలోనూ జగన్మోహన్ రెడ్డి హింసలు పెట్టే టైంలో కనపడిన వాళ్ళు కూడా సీట్లో ఉన్నారు. నిజంగా పోరాడినోడికి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ఆ రోజు జీవీ రెడ్డి గారు డైరెక్ట్గా టీడీపీ అనుకూలమైన ఛానల్లో కూర్చుని టీడీపీనే ఆల్మోస్ట్ మేము అధికార ప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోపోతే ఎలా, ఆయన ఎవరో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన ఫోనే ఎత్తడు అని ఇంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసినా కూడా ఆ రోజు ఆయన అందరూ గౌరవించారు. ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా ఆయన బాధలు అర్థం ఉందనిపించింది. కరెక్ట్, ఆయన అది అన్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆయన కాదు, ఆయన గురించి సొంతం కోసం కాదండి, ఆయన ఏపీ ఫైబర్ని డెవలప్ చేద్దామని అన్నారు అనుకుందాం. అది డెవలప్ చేయాల్సిన సమయం ఇంకా కాదని గవర్నమెంటే అనుకుంటున్నప్పుడు ఈయన కొన్ని రోజులు ఆగడానికి ఏంటి నష్టం ఏంటి? లేదు, గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చేసింది, నువ్వు చేయన్నప్పుడు అధికారి నాకు సహకరించట్లేదండి, మీరేమో చేయమంటారు, ఏమో సహకరించట్లేదు, ఏంటంటే మాకు ఇది నేను రాజీనామా చేస్తానంటే అర్థం. ఆయన ఇంకా ఏ టార్గెట్ ఇవ్వలేదు కదా. సరే ఓకే, ఆయన ఇలా అవమానంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సరే అందాక ఇదిగో మీరు పలానా చైర్మన్ మీరు కూర్చోండి, ఇక 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం, టైం వచ్చినప్పుడు ఏపీ ఫైబర్కి కేటాయిస్తాం, అప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళరు కానీ అనే ఆలోచన ఉన్నప్పుడు మనకి సీట్ ఇచ్చే వరకు కూడా కంగారపడి, సీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ ఇవ్వనుగా కంగారపడి ఇవ్వలేదు కాబట్టి వెంటనే మనం ప్రెస్ మీట్ పెడతాం అనేది ఖచ్చితంగా రెడ్డి గారు తప్పండి. అయితే ఆయన స్వార్థం కోసం చేసింది కాదు, 100%. ఆయన గౌరవం వచ్చింది, దీన్ని డెవలప్ చేయాలి, ఇది నా బాధ్యత అనుకున్నాడు. పాపం ఆయన మనం ఏమి తప్పట్టక్కర్లే. కానీ ఇది మన నిజాయితీయో లేకపోతే మన ఇదో ప్రభుత్వాన్ని పెద్దల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం తీసుకురాకూడదు కదా. అప్పుడే నిజంగా ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉంటే తీసుకురావచ్చు. ఎవరు అడుగుతున్నారండి ఏపీ ఫైబర్? అది ఎందుకండి ఇది ఉపయోగం లేని టాపిక్ అండి. తీసుకొచ్చాడు, వాటిని అరికట్టడానికి ట్రై చేశాడు. అందుకు ఎన్డీ గారు ఇతరులు తోడ్పడటం లేదు అని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు మాట్లాడాడు. ఏమైనా సరే మాకు అనవసరం, పబ్లిక్లోకి వచ్చి మాట్లాడితే ఊరుకో అనే మెసేజ్ ఇస్తున్నారా? పార్టీకి ఎంత లాయలైనా మాకు అనవసరం, మాకు వ్యక్తిగతంగా సబార్డినేట్గా ఉండాలి అంతే.